దిస్ ఇస్ శ్రీనివాస్ అండి, మిలీనియం శ్రీనివాస్, కరిమల్ మెగాస్టార్. నిజంగా ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ముందుగానే మన అందరికీ సంక్రాంతి పండుగ వచ్చిందండి. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారండి అనిల్ రావుపూరి గారు. ఎందుకు అంటే ఒక కుటుంబ విలువల్ని, భార్య భర్త మధ్యలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు అవి ఎలా సాల్వ్ చేసుకోవాలో చక్కగా చూపించారు. పిల్లలు కూడా, కుటుంబ సభ్యులు అందరూ చూడదగ్గ చిత్రం. ముందుగా మాకు ఈ చిత్రాన్ని, మా మెగా ఫ్యాన్స్కు ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మాకు అందించినందుకు కొన్నిదేల సుష్మిత గారికి, అలాగే సావు గారపాటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటి సినిమాను ప్రజెంట్ చేసిన సుష్మిత గారికి మొదటిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే చక్కటి డైరెక్షన్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది. ఫైట్స్, పాటలు, డాన్సెస్, ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీగా మన శంకర వరప్రసాద్ గారు అని చెప్పొచ్చు. నేను చిరంజీవి అభిమానిగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే బాస్ ఈస్ బ్యాక్ ఇచ్చారు. ఇలాంటి చిత్రంలో మంచి డాన్సెస్ మాస్టర్గా చేసిన సందీప్ మాస్టర్ కానీ, విజయ్ కానీ, భాను మాస్టర్కి అభినందనలు. ఇలాంటి సినిమాని చక్కగా జనాలు అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం పక్కా 300 కోట్లు వసూలు చేస్తుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఇలాంటి చిత్రాల ద్వారా మా మెగాస్టార్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కిక్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ, సుమన్ టీవీ, కరీంనగర్. సినిమా చాలా బాగుందండి. మెగాస్టార్ గారు ఎక్కడ తగ్గలేదు. అలాగే డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి సార్ కూడా చాలా బాగా తీసిండు. మెగాస్టార్ని ఇంకో లెవెల్గా తీసుకెళ్ళిండు. అసలు ఫ్యామిలీ కథా చిత్రం చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం. ఇలాంటి చిత్రాలు చాలా అరుదు. ఎందుకనంటే ఇంత పెద్ద స్టార్తో ఈ చిత్రం తీయడం అది ఒక అనిల్ రావుపూడికి సాధ్యమైంది. మెగాస్టార్ గారు మళ్ళీ ఒక బంపర్ హిట్ మా అభిమానులకు ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. చిరంజీవి మంచిగా చేసిండు. చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి సినిమా చూడడానికి మధ్య అందరం వచ్చినాం. చిరంజీవి ఫ్యాన్స్ వెనకాల కూడా వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంది బ్రో. ఓకే, సినిమా ఓకే, సూపర్ హిట్. ఎక్సలెంట్, సూపర్. జై మెగాస్టార్. సినిమా బాగుంది. జై మెగాస్టార్. మన శంకర బాగుంది. సంక్రాంతి విన్నర్. హైలైట్ సినిమా బాగుంది. మంచి కాలక్షేపం సినిమా. నవ్వుతూనే ఉంటాం. లాజిక్ అడగద్దు, సినిమా ఎంజాయ్ చేయండి. సూపర్. మంచి కామెడీ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం వి ఎంజాయ్డ్ అలాట్. సూపర్ అన్నయ్య, ఎక్సలెంట్. సినిమా మాత్రం చింపేశాడన్న. వెంకీ గారు కూడా సూపర్ చేశారు. ఎక్సలెంట్ సినిమా. సూపర్ ఎక్సలెంట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చూడాలని ఉందిలా, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. చిరుగారి మూవీ సినిమా సూపర్ ఉంది. బాగుందండి. పిక్చర్ బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్, సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది. సూపర్ హిట్. సూపర్ అన్న, సూపర్ ఉన్నది. సూపర్. బాస్ ఇస్ బ్యాక్. వెరీ గుడ్ ఫుల్ అండి. అందరు ఫ్యామిలీ ప్రకారంగా చూడొచ్చు. బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత ఇలాంటి కామెడీ మూవీస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సూపర్ హిట్ బ్రో. సూపర్. మెగాస్టార్ సూపర్ హిట్ ఫిలిం. సూపర్ సంక్రాంతి. సూపర్ చిరంజీవి మెగాస్టార్ కంబ్యాక్. సూపర్ ఉంది సినిమా. సూపర్ మెగాస్టార్, సూపర్ వెంకటేష్. 300 కోట్లు పక్కా. మేము మెగాస్టార్ అభిమానులు అండి. మా ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యాన్స్. మొత్తం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి అందరికి అభిమానులం. ఈ సినిమా కోసం ఈగర్లీ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ షూట్ చూడడానికి వచ్చాం మేము. ఈ సినిమాలో పాటలు హైలైట్. అసలు ఒక్కొక్క పాటకు ఒకటి మించి ఉన్నాయి. ఆల్రెడీ హుక్ స్టెప్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ఆల్రెడీ మా కోడలు ఉంది. మా కోడలకైతే ఈ పాట ఎన్నిసార్లు పాడుతుందో అసలు రోజు ఇంట్లో రిపీట్ గా పెట్టుకుంటా ఉంటాం మేము. చెప్పు, ఎన్నిసార్లు వింటాం రోజు? 4 times. రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం మేము. ఈ పాటల కోసం, ఈ చిరంజీవి సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది ఆల్రెడీ.
ఇక మా బాసు ఆల్రెడీ రికార్డు మన తెలుగులో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాలి, అన్ని కలెక్షన్స్ రావాలి, దానికోసం ఎదురు చూస్తున్నాం. జై మెగాస్టార్.